పవిత్రమైన ప్రదేశాన్ని ఇంత దగ్గరగా చూస్తానంటే అసలు నాకే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇదే చూస్తున్నారు కదా, జీసస్ తను మరణించిన తర్వాత ఇక్కడే పెట్టారు. ఇది ఆయన చేతిలో రాడ్ ఉంది, కొమ్మ తీసి కొడతాడేమో. ఆ సిలువు మోసుకుంటూ ఈ దారి మార్గాన నడిచారు జీసస్. ఇప్పుడు అదే దారిలో మనం కూడా నడుచుకుంటూ వెళ్తున్నాము. దీని మీదే జీసస్ అని పడుకోబెట్టి సిలువ వేసినట్లుగా చెప్తున్నారు. తర్వాత జీసస్ ని ఇక్కడే మరణించిన తర్వాత. అందరికీ నమస్కారం, నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? ప్రజెంట్ ఇజ్రాయెల్ దేశంలో ఉన్నాను, టెల్ అవీవి అనే ఒక సిటీలో. ఇక్కడ నుండి బయలుదేరి ఇప్పుడు నేను జెరూసలేం వెళ్తున్నాను. మీకు ఆల్రెడీ తెలుసు, గత 2 రోజులుగా నేను మన మిత్రుడి దగ్గర ఉన్నాను కదా, అసలు ఐదో దగ్గర చాలా బాగా కేర్ గా చూసుకున్నారు. కౌచ్ సర్ఫింగ్ లో పరిచయమైన వ్యక్తి, మంచి ఫ్రెండ్ కూడా అయ్యారు. ఇక నేను ఆల్రెడీ ఒక అమ్మాయికి రిక్వెస్ట్ పంపించాను నేను జెరూసలేంలో, తను యాక్సెప్ట్ చేశారు. 1 డే ఒకవేళ పాసిబుల్ అయితే తను రిక్వెస్ట్ చేసి ఇంకొక మొత్తం 2 days ఉండడానికి ట్రై చేస్తాను, చూడాలి. ఆ తర్వాత ఇక హోస్ట్ ఎవరికి నేను రిక్వెస్ట్ పంపించలేదు. ఇదిగోండి నేనున్న ఏరియా అంతా చాలా బాగుంది మొత్తం ఈ సిటీ. నేను ఎయిర్పోర్ట్ నుండి వచ్చినప్పుడు మొదట ఒక రైల్వే స్టేషన్ లో దిగాను కదా, ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను. హషలోం రైల్వే స్టేషన్. అక్కడ నుండి నేను జెరూసలేం వెళ్ళడానికి ట్రైన్ ఉంది, 1 hour లో వెళ్ళిపోతాను. ఇజ్రాయెల్ అనేది చాలా చిన్న దేశం కాబట్టి మనం పొద్దున్నే ఒక 6 బయలుదేరితే ఎంత దూరం అయినా ఒక 300 కిలోమీటర్ అయినా ఒక 10 చేరుకుంటాం అనుకుంటా. నార్త్ కానీ ఆర్ సౌత్ కానీ ఎటైనా. ఇదిగోండి నా ముందే ఉన్నాయి చూస్తున్నారు కదా, ఈ బిల్డింగ్స్ మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం కదా, సర్కిల్ గా అలాగే స్క్వేర్ ట్రయాంగిల్ షేప్ లో ఉంటాయని. పొద్దున్నే 6:20 అవుతుంది సమయం, అందుకనే అసలు మనకి ఎవరో కనబడట్లేదు. వాళ్ళ జనాభా కూడా చాలా తక్కువలేండి, కేవలం 1 కోటి మంది జనాభా అని చెప్పుకున్నాం కదా మొత్తం ఇజ్రాయెల్ పాపులేషన్. ఇక్కడ రౌండ్ సర్కిల్లో ఆలివ్ ట్రీ పెట్టారు, చాలా బాగుంది. చాలా ఓల్డ్ ట్రీ అనుకుంటా, అంత పెద్దగా పెరిగింది కాబట్టి. ఇక చూడండి ఈ బిల్డింగ్ చూసారా, ఎలా వంగిపోయినట్టు భలే కట్టారు డిఫరెంట్ గా. ఇప్పుడు నేను ఒక ట్రైన్ ఎక్కాలి, అలాగే ఒక ట్రామ్ ఎక్కాలి. నా హోస్ట్ ఆఫీస్కి వెళ్ళాలంట 8:30 కల్లా. నన్ను 8 కల్లా వాళ్ళ ఇంట్లో ఉండేటట్టు రమ్మన్నారు. నాకు తెలిసి నేను రీచ్ అయ్యేలోపు 8:15 అవుతుంది అనుకుంటున్నాను. ఒక ట్రైన్ ఒక ట్రామ్ క్యాచ్ చేయాలి నేను. మొత్తం పెద్ద హైవే రోడ్డుకి వచ్చాను ఇప్పుడు. ఇదిగోండి ఆపోజిట్ లో ఉన్నదే రైల్వే స్టేషన్. ఇక్కడ కొంచెం బాగానే వెహికల్స్ అని కనబడుతున్నాయి చూడొచ్చు, మొత్తం ఆఫీసులకు వెళ్లే వాళ్ళు. ఇది బాగుంది కదా వెహికల్, ఒకప్పుడు మనం సినిమాల్లో చూసుకునే వాళ్ళం కదా. LML వెస్పాకి భలే పెట్టారు కూర్చోడానికి. అదిగోండి టెల్ అవీవ్ హషలోం రైల్వే స్టేషన్. ఇక్కడ సెక్యూరిటీ జరుగుతుంది లోపలికి వెళ్లేటప్పుడు. ఇంకా 5 నిమిషాల్లో మన ట్రైన్ వచ్చేస్తుంది. ప్లాట్ఫామ్ 2లో ఉండమన్నారు, అక్కడే ఉన్నాను ఇప్పుడు నేను. ఇప్పుడే నా ట్రైన్ కూడా వచ్చేసింది, దీంట్లోనే ఎక్కుదాం. డబుల్ డెక్కర్, పైన కింద ఎక్కడైనా కూర్చోవచ్చు. వావ్ సూపర్ ఉంది ట్రైన్ మట్టికి. ఎనీవేర్ ఐ కెన్ సిట్, ఎక్కడైనా కూర్చోవచ్చు అంట. నాకు టికెట్ అంటూ ఏది ఇవ్వలేదు. అదిగోండి కావాలనుకుంటే ఇంకా పైకి వెళ్ళవచ్చు. ఇంకా పైకి ఎక్కుతున్నాను, పైనుండి వ్యూ చూడటానికి బాగుంటుంది కదా. ఇప్పుడే జెరూసలేం ట్రైన్ స్టేషన్ లో దిగాను చూస్తున్నారు కదా, కింద గ్రౌండ్ ఫ్లోర్ నుండి ఇప్పుడు శాంతం పైకి వెళ్తున్నాను. ఇదిగోండి పైన రాసుని చూస్తున్నారు కదా జెరూసలేం అని. ఇక్కడ నాకు శాంతం బయటికి వెళ్ళిన తర్వాత నాకు ట్రామ్ ఉంటుంది, అది క్యాచ్ చేయాలి. స్టేషన్ నుండి బయటికి రాగానే మనకి ఆపోజిట్ లోనే ఇక్కడ ట్రామ్ ఉంటుంది, అలాగే బస్సెస్ కూడా ఉంటాయి. ఏది కావాలంటే అది యూజ్ చేయొచ్చు మీరు వెళ్లాల్సిన లొకేషన్ కి. నేను ఇప్పుడు అక్కడే ఉన్నాను, ట్రామ్ కోసం వెయిటింగ్. ఇప్పుడు ఇదిగోండి అదిగోండి నా ట్రామ్ వచ్చేసింది, L1. ఇజ్రాయెల్ క్యాపిటల్ సిటీలో దిగాం కదా ఇప్పుడు మనం జెరూసలేంలో. ఇక్కడ ట్రావెల్ చేస్తున్నాం. ఇదిగోండి అవుట్ సైడ్ అంతా వ్యూ ఇలా ఉంది మనకి, బాగుంది. చాలా నీట్ అండ్ క్లీన్ గా ఉంది. చాలా వరకు కొండరాలతో నిర్మించిన హౌసెస్ ఎక్కువగా కనబడుతున్నాయి ఇక్కడ. జెరూసలేంలో నడుస్తున్నప్పుడు ఏదో కొత్త ప్రపంచంలో అడుగు పెట్టినట్టు అనిపిస్తుంది.
చూడండి ఇక్కడ కట్టడాలు గాని ఇల్లు గాని చాలా విచిత్రంగా ఉన్నాయి. మొత్తం లైమ్ స్టోన్ తో నిర్మించారు. మరి ఎన్ని సంవత్సరాలు అయిందో గానీ ఇల్లు నిర్మించి, ఎందుకంటే కొండరాలతో నిర్మించినప్పుడు చాలా లైఫ్ ఉంటుంది కదా, 500 సంవత్సరాలు, కొన్నిసార్లు మంచిగా ఉంటే ఎలాంటి భూకంపాలు రాకుండా ఇంకా ఎక్కువ సంవత్సరాలు కూడా సర్వైవ్ అవుతాయి ఈ హౌసెస్. ద జెరూసలేం ఇన్స్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజెస్ అండ్ హ్యూమానిటీస్ అని రాస్తుంది. నా హోస్ట్ కోసం వెయిట్ చేస్తున్నా. తన పేరు తిక్వా. తను ఇప్పుడు స్కూల్లో జాబ్ చేస్తారనుకుంటా. ఇక్కడే ఉన్నానని చెప్పాను. రెడీ అవుతున్నారంట స్కూల్కి వెళ్ళటానికి. రెడీ అయ్యి వస్తున్నాను. ఒక్క 5 నిమిషాలు ఇక్కడ కూర్చోమన్నారు. ఇక్కడే కూర్చున్నాను ఈ సెంటర్లోనే. నా హోస్ట్ తిక్వా కొంచెం బిజీగా ఉండటం వల్ల నాకు తాళాలు ఇచ్చి తను బయటికి వెళ్ళిపోయారు. ఒకవేళ తను పర్మిషన్ ఇస్తే సాయంత్రం మీకు పరిచయం చేస్తాను. తిక్వా చాలా మంచి పర్సన్ కూడా. ఇప్పుడు నేను జెరూసలేంలో ఉన్నా కదా, నేను ఇప్పుడు సెంటర్కి వెళ్తున్నాను. ముఖ్యంగా నా దగ్గర ఈ ట్రావెల్ కార్డు ఉంది కదా, ఈ ట్రావెల్ కార్డు నెక్స్ట్ ఒక 15 days వరకు ఇక్కడే ఉంటానని అనుకుంటున్నాను నేను. అందుకని అన్లిమిటెడ్ బస్ ప్లాన్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఎన్నిసార్లు అయినా ఎక్కచ్చు, ఎన్నిసార్లు అయినా దిగచ్చు. ప్లాన్ ఒక 5,000 రూపాయల దాకా ఛార్జ్ చేస్తారనుకుంటా. ఆ తర్వాత ఎక్స్ప్లోర్ చేద్దాం మనం. ఇప్పుడు జెరూసలేంలో ఉండి మనం పాలెస్టైన్లోకి వెళ్దాం, ఎంట్రీ అవుదాం. చాలా ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఇక్కడ క్రిస్టియన్స్, ముస్లిమ్స్, జ్యూస్ అందరూ కలిసే ఉంటారంట ఇక్కడ. అలాగే క్లియర్ గా నాకైతే ఇన్ఫర్మేషన్ తెలియదు. పాలెస్టైన్ అనేది నేను ఒక కంట్రీ అనుకునేవాడిని, కానీ అది ఇంకా అఫీషియల్ గా అవ్వలేదు అనుకుంటా. అది కూడా ఒక ఇజ్రాయెల్లో ఒక పార్ట్ అని అనుకుంటున్నా. మీరు తెలిస్తే కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ఇప్పుడు మనం చూడాల్సిన మొత్తం ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్, ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్ని మొత్తం ఇప్పుడు పాలెస్టైన్ లో ఉన్నాయి. చూడాలి. నేను ఒక బోర్డర్ లైన్ ఉంటుందని విన్నాను నేను పాలెస్టైన్ కి. మిలిటరీ అంతా చెక్ చేస్తారన్నట్లు, కానీ ఇజ్రాయెలే దానికి రూలింగ్ అంతా కూడా, ఆ ప్లేస్ అంతా. మెయిన్ గా జ్యూస్ కి అసలు బర్త్ ప్లేస్ అని చెప్తున్నారు ఇజ్రాయెల్. కానీ కొన్ని వేల సంవత్సరాల నుండి వీళ్ళంతా వలసరిపోయి ప్రపంచం అంతా ఇక బిజినెస్ పర్పస్ గా, ఏదో వర్క్ పర్పస్ గా అలా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ అంటే గవర్నమెంట్ ఇన్వైట్ చేస్తుంది. ఎవరైనా జ్యూస్ రావాలనుకుంటే మళ్ళీ వాళ్ళ మదర్ కంట్రీకి ఇక్కడికి డైరెక్ట్ గా రావచ్చంట. సంథింగ్ ఏదో కానీ ఒక ప్రూఫ్ అయితే క్యారీ చేయాలంట. వాళ్ళ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఏదో ఒకటి వాళ్ళు జ్యూస్ కి అని చెప్పి ఇక్కడ ప్రూవ్ చేయడానికి. అలా ప్రూవ్ చేస్తే ఇక్కడ 3-4 months లో అసలు వాళ్ళకి ఇక్కడ ఇజ్రాయెల్ పాస్పోర్ట్ ఇష్యూ చేసేస్తారంట. మీరు డౌట్ వచ్చింది లాస్ట్ వీడియోలో, ప్రశాంత్ వాళ్ళ వైఫ్ వచ్చి రష్యా కదా అనుకుంటున్నారు కదా, తను రష్యానే. కానీ అసలు వాళ్ళ తాతలో మొత్తం ఆవిడ రష్యా, అదే ప్రశాంత్ వాళ్ళ వైఫ్ జ్యూస్. అందుకని తను రష్యా నుండి ఇక్కడికి ఇజ్రాయెల్ షిఫ్ట్ అయిపోయారు. ఇమీడియట్లీ వాళ్ళకి వితిన్ 3-4 months లోనే పాస్పోర్ట్స్ కూడా ఇష్యూ చేశారు, ఇజ్రాయెల్ పాస్పోర్ట్స్. అదే కాకుండా మళ్ళీ వీళ్ళని 1 year పాటు సపోర్ట్ కూడా చేస్తుందంట గవర్నమెంట్. సంథింగ్ $3,000 కానీ $4,000 కానీ ఇస్తుందంట సర్వైవ్ అవడానికి. ఈ లోపల వీళ్ళు ఇక్కడ మెల్లగా సెటిల్ అయిపోయి వాళ్ళ ప్రొఫెషన్ తగ్గట్లుగా జాబ్ చేసుకుంటూ ఇక్కడే సెటిల్ అయిపోతారు. కొంతమంది ఏమో ఇక్కడ నుండి కూడా నెక్స్ట్ కంట్రీస్ కూడా మూవ్ అవ్వచ్చు. ఎందుకంటే ఇజ్రాయెల్ పాస్పోర్ట్ చాలా పవర్ఫుల్ అని చెప్పాం కదా. వీళ్ళు ఎనీ టైం యూరోప్ వెళ్ళొచ్చు, ఎనీ టైం అమెరికా కూడా వెళ్ళొచ్చు. ఆపర్చునిటీస్ అనేది చాలా ఈజీగా ఉన్నాయని చెప్పొచ్చు వీళ్ళకి. ఇక్కడ జెరూసలేం మీద వాకింగ్ స్ట్రీట్ అనుకుంటా. ఇది చూడండి, మొత్తం మధ్యలో ట్రామ్స్ లైన్ కూడా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మొత్తం ఆఫ్రికన్స్ కూడా చాలా ఎక్కువగా గమనించాను. ముఖ్యంగా టెల్ అవీవ్ లో ఒక స్ట్రీట్ మొత్తం ఆఫ్రికన్సే ఉన్నారు. ఎందుకనుకుంటున్నారు? ఆఫ్రికాలో ఇథియోపియాలో కూడా చాలా మంది జ్యూస్ ఉంటారు. మీకు తెలుసు అనుకుంటున్నాను నేను. లాస్ట్ టైం చాలా మసకర్ జరిగింది, అంటే పెద్ద వార్ జరిగింది కదా ఇథియోపియాలో. ఆ టైంలో ఇజ్రాయెల్ వాళ్ళు అక్కడ ఇథియోపియన్స్ ని చాలా మందిని హెల్ప్ చేశారని చెప్తున్నారు అక్కడ వాళ్ళకి. ఇక్కడికి వచ్చేసి వీళ్ళు డైరెక్ట్ గా సిటిజన్షిప్ కూడా వచ్చేస్తుంది వీళ్ళకి, ఇథియోపియన్స్ కి. టెల్ అవీవ్ లో ఎక్కువగా గమనించలేదు, కానీ ఇక్కడ పోలీస్ వెహికల్స్ కానీ మిలిటరీ కానీ అసలు మంచి గన్స్ పట్టుకుని రెడీగా ఉన్నారు. చాలా మంది ఉన్నారు ఇక్కడ ఎక్కువగా. ఎందుకంటే కొంచెం వార్ జరుగుతుంది కదా, ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు కాబట్టి ఈ ప్రదేశాన్ని ముఖ్యంగా ప్రొటెక్ట్ చేయడానికి. చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయి. ఇప్పుడే ఇక్కడ పోలీస్ వెహికల్స్ 3 ఉన్నాయి.
వచ్చేసాను. ఇదిగోండి కరెక్ట్ గా పేస్ట్రీ షాప్ పక్కనే ఉంది. యూ కెన్ చార్జ్ యువర్ రాకావ్ కార్డ్ హియర్ అని ఉంది. బస్సుది అన్లిమిటెడ్ తీసుకుందాం మనం లోపలికి వెళ్ళి. స్టాఫ్ అంతా ఉన్నారు ఇక్కడ. ఇప్పుడే రీఛార్జ్ చేసేసుకున్నాను నేను. అన్లిమిటెడ్ బస్ ప్యాక్. లోకల్లో కూడా నేను ట్రావెల్ చేయొచ్చు, అలాగే లాంగ్ ట్రిప్స్ కూడా వేయచ్చు. ఇప్పుడు నేను మళ్ళీ అక్కడ ట్రామ్ ఎక్కి ఒక ఇంపార్టెంట్ ప్లేస్ కి మిమ్మల్ని తీసుకువెళ్తున్నాను. వీడియో చివరి దాకా చూడండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు మనం ప్యాలెస్టైన్ ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము ఇవాళ మొత్తం సాయంత్రం వరకు. వావ్, సూపర్ ఉంది కదా ఈ స్ట్రీట్ పైన. బిల్డింగ్ పైన చూడండి పెయింటింగ్స్ ఎలా చేశారో, చాలా బాగుంది. నేను ఇప్పుడు ఒక ట్రామ్ స్టేషన్ లో దిగాను. అదిగోండి శివతై ఇజ్రాయిల్ అని రాస్తుంది కదా. ఇక్కడ నుండి నేను రైట్ సైడ్ తిరిగి ఒక 500 మీటర్లు నడుచుకుంటా వెళ్తే యేసు ప్రభు సమాధి ఉన్న ప్రదేశానికి వెళ్ళొచ్చంట. నేను ఇప్పుడు అక్కడికి వెళ్లి ఆ విషయాల గురించే తెలుసుకుందాం మనం. ఇలా రోడ్డు క్రాస్ చేయాలనుకున్నప్పుడు మనం బటన్ ప్రెస్ చేయాలి. అప్పుడు కొంతసేపులో మనకి గ్రీన్ సిగ్నల్ పడుతుంది. జీసస్ కి సంబంధించిన చాలా ప్రత్యేకమైన ప్రదేశాలన్నీ ఇక్కడ ఉన్నాయి. నేను యాక్చువల్లీ వేరే చాట్ నుండి కవర్ చేయాల్సింది, కానీ నాకు నా హోస్ట్ హౌస్ పక్కనే ఉంది. అందుకనే నేను మొదట ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయిన ప్లేస్కి వచ్చాము. మొత్తం క్రిస్టియన్స్ కి, అలాగే చాలా మందికి కూడా. ఇదిగోండి టు ద గార్డెన్ టోమ్ అని పిలుస్తారు. ఇది వెల్కమ్ టు ద గార్డెన్ టోమ్. ఇక్కడ జీసస్ ని మొత్తం ఫస్ట్ సిలువ వేసి నడిపిస్తారు కదా. మనం అన్ని సినిమాల్లోనూ అట్లాగే బైబిల్లోనూ అన్నింటిలోనూ చదువుకున్నాం కదా స్టోరీస్ లో. ఆఖరి నిమిషంలో తనని ఇక్కడికి తీసుకొచ్చి జీసస్ ని ఇక్కడ ఉంచేటట్టుగా చెప్తున్నారు. మనం లోపలికి వెళ్ళి ఇంకా తెలుసుకుందాం. అదిగోండి ద గార్డెన్ టోమ్ అని ఉంది. ఇక్కడ టైం ఏంటంటే పొద్దున్న 9 నుండి మధ్యాహ్నం 1 వరకే ఉంటుంది. ఆల్రెడీ టైం ఇప్పుడు నాకు 10 అయిపోయింది. ఇదిగోండి చూస్తున్నారా ఎంట్రన్స్ ఎలా ఉందో. ఇది ఎంట్రన్స్. లోపలికి రాగాలని ఇది ఇచ్చారు చూస్తున్నారు కదా. వెల్కమ్ టు ద గార్డెన్ టోమ్ అని రాస్తుంది. అలాగే ఇక్కడ మ్యాప్ కూడా ఉంది చూడొచ్చు, నేను లోపల ఎలా ట్రావెల్ చేయాలనేది. అలాగే ఇక్కడ చాలా మంది టూరిస్ట్ కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు చూడొచ్చు మొత్తం. ఇక ఇప్పుడే వీళ్ళు లోపలికి వెళ్ళబోతున్నట్టున్నారు. ఇక్కడ క్లియర్ గా రాసింది చూడండి, వెల్కమ్ టు ద గార్డెన్ టోమ్. నవ్ ఇన్ ద ప్లేస్ వేర్ హీ వాజ్ క్రూసిఫైడ్ దేర్ వాజ్ ఎ గార్డెన్ అండ్ ఇన్ ద గార్డెన్ ఎ న్యూ టోమ్ వేర్ నో వన్ హ్యాడ్ ఎవర్ బీన్ లేడ్. ఈ 1000 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ భూమి మీద నడుస్తున్నందుకు చాలా సంతోషంగానే ఉంది, అలాగే బాధగా కూడా ఉంది. ఇంకా కాసేపట్లో నేను జీసస్ ఉంచిన టామ్ ని మనం చూసుకోబోతున్నాము. మొత్తం ఇక్కడ చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు ఈ ప్రదేశాన్ని కూడా. గార్డెన్ లో నుండి మనం లోపలికి రాగానే శాంతం చివరికి వచ్చిన తర్వాత ఇక్కడ స్కల్ హిల్ అని ఉంటుంది. ఇది చాలా ప్రత్యేకమైనది కూడా. అంటే దీని గురించి తెలిసిన వాళ్ళు ఉండే ఉంటారు, ఎందుకంటే క్రిస్టియన్స్ చాలా వరకు ఇవి చదువుతారు కాబట్టి ఈ విషయాలు కూడా తెలుసుకుంటారు కాబట్టి ముఖ్యంగా చెప్తున్నాను. ఎందుకంటే ఇదిగోండి 1900 సంవత్సరంలో ఇది ఇలా ఉండేదంట. చూస్తున్నారా, ఇప్పుడు మీకు అదే చూపించబోతున్నాను నేను. వచ్చిన టూరిస్ట్ అంతా కూడా ఇక్కడ కూర్చుంటున్నారు, కూర్చుని ఈ వ్యూ చూస్తున్నారు. ఇదే చాలా ముఖ్యమైనది, ఎందుకంటే జీసస్ ని సిలువ వేసినది ఇక్కడే, ఈ కొండ పైనే. చూస్తున్నారా, స్కల్ హిల్ అని ఎందుకు పిలుస్తారంటే ఇక్కడ కింద చూస్తున్నారు కదా ఒక కేవ్ వచ్చి ఒక స్కల్ ఆకారంలోగా ఉంటుంది, అందుకని దీనికి స్కల్ హిల్ అని వచ్చింది పేరు. అసలు శాంతం పైన ఇదిగోండి ఈ కొండ పైనే వచ్చి మొత్తం ముగ్గురిని సిలువేశారు. ఆ ముగ్గురులో ఒకరు జీసస్, మరొక ఇద్దరేమో దొంగలు. ఈ ముగ్గురిని సిలువ వేసింది పొద్దున్నే సమయం 6 సమయంలో జీసస్ సిలువ వేస్తే మధ్యాహ్నం 3 సమయానికి తను ప్రాణాన్ని విడిచిపెట్టారంట. దీనికి మరొక పేరు కూడా ఉంది, గోల్గొతా కొండ అని కూడా పిలుస్తారు దీన్ని. ఆ పైన చెట్లు కనపడుతున్నాయి చూశారు, ఆ చెట్లు దగ్గర సిలువ వేసింది. ఇక్కడ నుండి కనీసం నాకు తెలిసి 1.5 కిలోమీటర్న్నర 2 కిలోమీటర్లు ఉండొచ్చు ఒక ప్రదేశం. అక్కడ ఈ రోమన్స్ అనే వాళ్ళు శిక్ష వేశారు కదా జీసస్ ని, ఒక రాంగ్ పర్సన్ అన్నట్లుగా వాళ్ళు నిర్ధారించి ఒక 2 దొంగలతో మొత్తం ముగ్గురిని అక్కడి నుండి సిలువ మీద మోసుకుంటూ లాక్కుంటూ వచ్చారు. మీకు సినిమా చూస్తే మీకు అర్థమై ఉంటది, చాలా వరకు తెలుసుకునే ఉంటారు. అలా ఇక్కడికి వచ్చిన తర్వాత కాళ్ళకి చేతులకి పెద్ద పెద్ద సూదులు, బండబడ్డ సూదులు గుచ్చి అసలు చాలా క్రూరంగా శిక్ష వేశారని చెప్పొచ్చు. ఈ గోల్గొతా కొండ పక్కనే ఏదో గాని బస్ స్టేషన్ ఉంది చూసారా,
మొత్తం ఇదంతా. అలాగే ఇక్కడ పలక మీద కూడా రాసి ఉంది చూడండి, Jesus to them to be crucified. So they took Jesus and led him away, and he, bearing his cross, went out into a place called the place of a skull. ఇప్పుడు మనం చూసుకున్న కొండ, which is called in Hebrew Golgotha, where they crucified him and two others. అదిగోండి ఇంకొక ఇద్దరిని, వన్ ఆన్ ఈదర్ సైడ్ అంట. మధ్యలో జీసస్ ఉన్నారు సెంటర్ లో. చాలా బాధేస్తుంది. నేను చాలా మూవీస్ కూడా చూశాను జీసస్ కి సంబంధించినవి, కథ ఆధారంగా తీసుకున్నవి. కళ్ళ ముందే నిజంగా జీసస్ ని చూస్తున్నట్లు అనిపిస్తుంది. అంత అద్భుతంగా ఇప్పుడున్న ప్రజలకు కూడా తెలియాలని చెప్పి చిత్రీకరించిన సినిమాలు అవన్నీ. ఒక పక్క కొంచెం లక్కీ అని చెప్పొచ్చు, లేకపోతే అసలు ఇక్కడ మనం నుంచుంటానికి కూడా స్పేస్ ఉండదు. ముఖ్యంగా ఈ వార్ సమయం వలన ఎవ్వరూ లేరు టూరిస్ట్. స్కల్ హిల్ చూసుకున్న తర్వాత ముందుకు వచ్చాం కదా, ఇదిగోండి నా వెనక మొత్తం టూరిస్ట్ గమనిస్తున్నారు కదా, కొంతమంది ఉన్నారు. వాళ్ళంతా లోపలికి వెళ్లి జీసస్ సమాధి ఉన్న ప్రదేశాన్ని చూస్తున్నారు. వాళ్ళంతా అక్కడ ఉండటం వల్ల నేను ఇంకా ఇక్కడే ఉన్నాను. మొత్తం ఖాళీ అయినాక వెళ్తే మనం ఇంకా క్లియర్ గా చూడొచ్చు అని చెప్పి. ఇప్పుడు మనం ఈ గోల్కొండ కొండ పైన ఉన్నాం కదా, ఈ కొండ పైన తర్వాత జీసస్ మరణించిన తర్వాత తనని అక్కడ సిలువ వేసిన దగ్గర నుండి తీసుకొచ్చి ఇక్కడ ఇదిగోండి ఈ సమాధిలో భద్రపరిచారని చెప్తున్నారు. కానీ తర్వాత ఇప్పుడు విన్న విషయాల ప్రకారం ఈ ప్రపంచంలోనే ఖాళీగా ఉన్న సమాధి ఇదే ఉంటుందని కూడా చెప్తారు కొంతమంది. మరియు జీసస్ సమాధి ఇక్కడ తను మరణించిన తర్వాత పెట్టిన తర్వాత 3 రోజుల తర్వాత తను మళ్ళీ బయటికి లెగిసి మళ్ళీ బయటికి వచ్చినట్లుగా చెప్తున్నారు. అందుకనే తను చేసిన మంచి పనులు ఇట్లా చాలా విషయాల మీద అందుకే జీసస్ ని ఒక గాడ్ లాగా పూజిస్తారు ఈ ప్రపంచం అంతా. చాలా వరకు మనకు తెలిసిన విషయమే. మళ్ళీ మరొక విషయం ఉంది. ఇప్పుడు ఇక్కడ ఈ క్రిస్టియానిటీలోనే చాలా ఉంటాయి. ఇప్పుడు రోమన్ క్యాథలిక్ అనే వాళ్ళేమో మేరీ మాతని పూజిస్తారు, జీసస్ మదర్ ని. వాళ్ళు బిలీవ్ చేస్తారంటే ఇప్పుడు మనం ప్యాలెస్టైన్ లో ఉన్నాం కదా, ఇజ్రాయెల్ లో. ఈ ప్యాలెస్టైన్ లో మొత్తం జీసస్ సమాధులు 2 ఉన్నాయి అంటున్నారు. ఒకటేమో ఇది, జీసస్ ని పూజించే వారందరూ ఇక్కడే ఇదే అని బిలీవ్ చేస్తారు. అలాగే బైబిల్లో కూడా ఇదే అని ప్లేస్ ఉంటుందంట. మరొక ప్లేస్ ఉంది సిటీ మధ్యలో వచ్చి, అదేమో రోమన్ క్యాథలిక్ మేరీ మాతని ఫాలో అయ్యే వాళ్ళందరూ బిలీవ్ చేస్తారంట అక్కడని చెప్పి. అది కూడా వీలైతే నేను ఆ ప్లేస్ కూడా మిమ్మల్ని తీసుకెళ్తాను. ఈ పవిత్రమైన ప్రదేశాన్ని ఇంత దగ్గరగా చూస్తానంటే అసలు నాకే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎంతో మంది కలగంటూ ఉంటారు ముఖ్యంగా ఈ ప్రదేశాన్ని చూడటానికి. కనీసం వాళ్ళు రాలేకపోయినా ఈ వీడియో చూసి వాళ్ళు ఆనందపడతారని ఆశిస్తున్నాను నేను నిజంగా. ఇదిగోండి, జీసస్ క్రైస్ట్ డిక్లేర్డ్ విత్ పవర్ టు బి ద సన్ ఆఫ్ గాడ్ బై ద రీసర్కేషన్ ఫ్రమ్ ద డెడ్. ఇక్కడ గుండ్రంగా ఒక రౌండ్ గా ఒక ప్లేట్ ఉంటుంది. ఆ ప్లేట్ లేదు ఇప్పుడు చూస్తున్నారు కదా, అలా మూసివేసినట్టుగా ఈ సమాధిని. నిజంగా అద్భుతం అసలు. జీసస్ మళ్ళీ 3 రోజుల తర్వాత సమాధిలో ఉండి బయటికి రావటం ఆశ్చర్యకరమైన విషయం కూడా ఇది. అందుకే ఎంతో మంది తనని పూజిస్తారు. తనను పూజించిన వాళ్ళకి ఎంత మంచి జరుగుతుందని కూడా నమ్ముతూ ఉంటారు. ఇదిగోండి అక్కడ చూసారా రౌండ్ గా ఎట్లా పెట్టారో. ఎంతో మందికి పవిత్రమైన ఈ ప్రదేశాన్ని ఇప్పుడు లోపలికి వెళ్లి మనం సందర్శిద్దాం. ఇదే చూస్తున్నారు కదా, జీసస్ తను మరణించిన తర్వాత ఇక్కడే పెట్టారు, ఇదే సమాధి. లోపలికి వెళ్లి చూద్దాం. ఇదిగోండి కరెక్ట్ గా నాకు తెలిసి ఇది 5 అడుగులు ఉన్నట్టుంది. చూస్తున్నారు కదా ఈ లోపలికి వెళ్లే దారి. లోపలికి వెళ్ళిన తర్వాత ఇదంతా మొత్తం లైమ్ స్టోన్. ఈ కొండ లోపల జీసస్ ని సమాధి భద్రపరిచారు అప్పట్లో. ఇదిగోండి 6.5 అడుగులు ఎత్తుంది. ఇంతకుముందు అసలు ఈ గ్రిల్ ఉండేది కాదు. సేఫ్టీ రీజన్స్ కోసం ఈ గ్రిల్ ఇక్కడ నిర్మించారు. ఇంతకు ముందు లోపలికి కూడా వెళ్లేవారు, వెళ్లి అక్కడ ప్రే చేసుకునేవారు చాలా మంది వరకు. ఇదిగోండి ఇదే సమాధి, మొత్తం జీసస్ సమాధి. కరెక్ట్ గా 3 రోజుల తర్వాత ఇక్కడ ఉంచిన తర్వాత తను బయటకు వచ్చినట్లుగా చెప్తున్నారు కదా. ఇదిగోండి ఈ ప్రపంచంలో ఇలాంటి సమాధి, ఎంటీగా ఉన్న సమాధి ఇదేనని చెప్తారు జీసస్ది. ప్రపంచం అంతా ఎక్కడో నుండి వచ్చిన వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ప్రే చేస్తున్నారు, అది జీసస్ కోసం. చూసాం కదా లోపల నుండి మనం వచ్చాం కదా ఇప్పుడే. ఇజ్రాయెల్ అంటే మనకు మరొకటి కూడా తెలుసు, వైన్ కూడా ఎక్కువగా తయారు చేస్తారని చెప్పి. ఇదిగోండి వైన్ ప్రెస్ అని చెప్పి ఇక్కడ ఉంది చూస్తున్నారా.
కిందంతా చూస్తున్నారు కదా, రాళ్ళంతా ఉండి అక్కడ మేబీ గ్రేప్స్ వేసి అక్కడ తొక్కుతారనుకుంటా. అలా తొక్కినప్పుడు దాంట్లో ఉండి వచ్చే రసం ఇట్లా కిందకి వెళ్తున్నట్టుంది. చూడండి, అక్కడ ఒక తొట్టిలాగా ఉంది. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ చూడొచ్చు బ్రెడ్ అలాగే ఫలాఫల్ సేల్ చేస్తున్నారు. దీంట్లో ఆనియన్ కూడా ఉంటుందంట. నా దగ్గర 5 చార్జ్ చేశారు, అంటే 110 రూపాయల వరకు. టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ. సూపర్ ఉంది. ఒక్క నిమిషం ఇక్కడే కూర్చొని తినేసి ముందుకు వెళ్దాం నెక్స్ట్ ప్లేస్ కి. ఇక్కడ రోడ్ల మీద గమనిస్తే చూడొచ్చు కొన్ని ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ అమ్ముతున్నారు. వాటితో పాటు కొంతమంది ఏమో సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ కూడా అమ్ముతున్నారు. చూడండి, ఈ బ్యాగులు, కంప్యూటర్లు, అలాగే ఇక్కడ చెప్పులు కూడా ఉన్నాయి. చూడండి, చెప్పులు, షూలు అన్ని ఆల్రెడీ వాడేసినవి. ఇతను హోమ్లెస్ అనుకుంటా, అందుకే తనని చూసి అరుస్తున్నాడు ఇతను వెళ్ళిపోమని చెప్పి ఇక్కడ నుండి. ఇలా హోమ్లెస్ పీపుల్ కూడా నేను చాలా మందిని గమనించాను ఇక్కడ ఇజ్రాయెల్లో, టెల్ అవీవ్ సిటీలో, అలాగే ఇక్కడ పాలెస్టైన్, ఇజ్రాయెల్, మొత్తం ఇజ్రాయెల్లో కూడా. ఆయన చేతిలో రాడ్ ఉంది, కొమ్మ తీసి కొడతాడేమో. ఓహో, మరొక ప్రత్యేకమైన ప్రదేశానికి వెళ్ళబోతున్నాం మనం ఇప్పుడు. ఇదిగోండి, ఇక్కడ కోటలాగా ఉంది చూస్తున్నారు కదా. ఈ కోటలో ఉండి లోపలికి ఇంకా మనం 800 మీటర్లు నడుచుకుంటూ వెళ్ళినాక జీసస్ సిలువు మోసుకుంటూ ఒక దారిలో నడుచుకుంటూ వెళ్లారు చూశారు. అది ఇప్పుడు ఇక్కడే ఉంది. అక్కడికి వెళ్ళి అది మనం చూద్దాం. ఒకప్పటి కోట ఎంట్రన్స్ ఇదిగోండి, చూడండి, మొత్తం చెక్కతో నిర్మించిన ద్వారాలు బాగా చెదలబట్టేసినాయి. లోపలంతా ఇక షాప్స్ కి ఇచ్చేసారు చూసారా. చాలా చిన్న చిన్న షాప్స్, ఒక్క అడుగు ఉంటదేమో అంతే ఆ షాప్ విత్నెస్. ఇదిగోండి, మొత్తం స్కార్ఫ్స్, అట్లాగే కళ్ళజోళ్లు, టోపీలు, బ్యాగులు సేల్ చేస్తున్నారు. ఈ కోట లోపలన్నీ మనం చూసుకుంటే మళ్ళీ ఇల్లంతా ఉన్నాయి చూడండి. ఇక జ్యూస్ షాప్స్, ఐస్ క్రీమ్ షాప్స్, ఇక్కడ మంచి ఫ్రూట్స్ కూడా బాగా సేల్ చేస్తున్నారు. ఆపోజిట్ లో నడుచుకుంటూ వస్తున్న ఆవిడ ఇథోపియన్. ఇదిగోండి, ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ చాలా ఫ్రెష్ గా ఉన్నాయి మొత్తం. అలాగే ఇక్కడ చూసారా రకరకాల క్యాండీ సేల్ చేస్తున్నారు. అబ్బో, చాలా విచిత్రంగా ఉంది క్యాండీ అంతా. ఇక్కడ భలే చేశారు చూడండి, షార్క్ లాగా, స్నేక్ లాగా, రకరకాల బొమ్మలతో స్టార్. ఇది చూడండి, వేరుశెనగ పప్పులతో అసలు మంచిగా పప్పు చెక్కలాగా తయారు చేశారు. అలాగే ఫ్రూట్ అండ్ నట్స్ కూడా అన్ని ఉన్నాయి చూడండి, బాదం పప్పు, కిస్మిస్, ఆకురోటు. ఇక్కడేమో నువ్వులు, ఇదిగోండి నువ్వులతో చేసిన చెక్క, జీడిపప్పు. ఇక్కడ పాలెస్టైన్ లో ఎక్కువగా ముస్లింస్ నివసిస్తారనుకుంటా. వారికి సంబంధించిన దుస్తులు, అలాగే బుక్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. మొత్తం ఇక ఆల్ కమ్యూనిటీకి కలిసి ఉంటున్నట్లున్నారు ఇక్కడ పాలెస్టైన్ లో. ఇక్కడ చూస్తే ఇప్పుడే వేడివేడిగా బకలావా రెడీ చేసినట్టున్నారు. బకలావా స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది. మనం టర్కీలో ట్రై చేసాం కదా. ఇదిగోండి, ఇదంతా బకలావా. ఒక పీస్ ఇస్తారేమో కనుక్కుందాం. ఒక పీస్ తీసుకుని ట్రై చేద్దాం. ఇప్పుడే నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం, మీ అందరికీ తెలిసిందే. లోపలికి వచ్చి ఒక బకలావా తీసుకున్నాను. నా దగ్గర 2 షెక్లీలు ఛార్జ్ చేశారు, అంటే మన డబ్బుల్లో ఒక 45 రూపాయలు. టేస్ట్ చేద్దామా? అదరగొట్టారు, సూపర్ ఉంది, టేస్టీగా. మొత్తం దుస్తులు చూడండి, అన్ని రకాల దుస్తులు ఉన్నాయి లోపల. అలాగే ఇక్కడ మరొకటి గమనించాను నేను, ఆడవారు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఆకుని ఏమని పిలిస్తే మీకు నాలెడ్జ్ ఉంటే చెప్పండి. చాలా వరకు ఈ ఆకుని సేల్ చేస్తున్నారు ఇక్కడ రోడ్ల మీద కూర్చొని.
వయసు అయిన ఆడవారు ఉంటారు కదా వాళ్ళు, అదిగోండి అక్కడ కూడా చూసారు సంచుల్లో మొత్తం. ఇప్పుడు మనం సమాధి గురించి చెప్పుకున్నాం కదా, సమాధి కన్నా ముందేం జరిగిందో మీ అందరికీ తెలుసు కదా, సిలువ రోమన్స్ తనని పనిష్ చేశారని చెప్పుకుంటున్నాం కదా జీసస్ ని. ఇక్కడ కరెక్ట్ గా ఇక్కడ మనం ఇప్పుడు ఉన్నది వియా డొలరోసా అనే ఒక ప్లేస్ లో ఉన్నాం. ఈ స్ట్రీట్ ని అదే పిలుస్తారంట, వియా డొలరోసా. మొత్తం తను సిలువ మోసుకుంటూ ఇక్కడ నుండి మనం ఇందాక గోల్గోత్ కొండ వరకు తీసుకెళ్లారు కదా, మొత్తం 14 చోట్ల తను ఆగారంట. అసలు ఫస్ట్ స్టార్ట్ అయింది ఇక్కడ నుండి, ఇదిగోండి ఇక్కడ రోమన్ కింగ్ ఇక్కడ నుండి పనిష్ చేశారు జీసస్ ని. జీసస్ ఈజ్ లుకింగ్ ఫర్ సమ్మన్ హూ విల్ హంబల్ హిమ్సెల్ఫ్ యాజ్ హీ డిడ్ అండ్ లవింగ్లీ బియర్ హిస్ క్రాస్, విల్ యూ బీ దిస్ డిసైపుల్ అని చెప్పి రాస్తుంది అక్కడ. అదిగోండి ఇదే మెయిన్. ఇక్కడ నుండి కరెక్ట్ గా ఈ దారిలోనే జీసస్ ఆ సిలువని మోసుకుంటూ ఇట్లా ఇదిగోండి ఇట్లా నడుచుకుంటూ వెళ్లారు. ఇప్పుడు మనం ఇట్లా ఇంత చక్కగా ఉంది కదా కొండరాలతో పేర్చి, కానీ ఇలా ఉండేది కాదు ఒకప్పుడు. ఇది మొత్తం రాళ్ల బాట, నడవటానికే చాలా కష్టంగా ఉండే రాళ్ల బాట. ఇందాక మనం చూసుకున్నది ఫస్ట్ స్టేషన్. తర్వాత కరెక్ట్ గా దానికి ఆపోజిట్ లోనే ఒక చర్చ్ ఉంది, అక్కడ అది 2వ స్టేషన్ అంట, అక్కడ ఆగారు. ఆ తర్వాత మళ్ళీ ఎందుకంటే సిలువ మోయటం అంటే అంత మాటలు కాదు, చాలా బరువు ఉంటుంది కదా ఆ చెక్క సిలువ. మళ్ళీ దాంతో పాటు కొట్టేవారు కూడా. ఇదిగోండి చూసారా ఎలా ఉందో జీసస్ మొత్తం నడిచిన ప్రాంతం ఇదంతా. ఇప్పుడు అక్కడ మనం నడుస్తున్నాం అంటే చాలా లక్కీ అని చెప్పొచ్చు మనం. ఇదిగోండి ఇంకా ఏవి చాలా ఉన్నాయి చూసారా. ద ఎకి హోమ్ ఆర్చ్ అని ఉంది చూస్తున్నారా, నా పైనే ఉంది ఒక ఆర్చ్. ఆ సిలువ మోసుకుంటూ ఈ దారి మార్గాన నడిచారు జీసస్. ఇప్పుడు అదే దారిలో మనం కూడా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇందాక మీకు ఒక 2 స్టేషన్లు చూపించాను కదా, అక్కడ ఆగారంట. మొత్తం 14 స్టేషన్స్. మొత్తం నాకు తెలిసి ఇక్కడ నుండి ఆ గోల్గోత్ కొండ 1 కిలోమీటర్ దూరం పైన ఉంటది. మొత్తం కొండ ప్రాంతం. ఇప్పుడు ఎత్తులో ఉన్నా కదా, మళ్ళీ కిందకి దిగుతున్నాను ఇప్పుడు. ఇదిగోండి ఇది చాలా ఉన్నాయి ఇక్కడ. గ్రీక్ ఆర్థోడాక్స్ అంట, జెరూసలం ప్రిజన్ ఆఫ్ క్రైస్ట్ అని రాస్తుంది దాని మీద. ఇదిగోండి ఇక్కడ ఎక్కువగా ఈ లైమ్ స్టోన్ బాగా దొరుకుతుంది అనుకుంటా, చాలా బాగా నిర్మించేశారు. ఇళ్ళన్నీ చూడొచ్చు. ఇదిగోండి కొండ రాళ్లతో మొత్తం. ఇదిగోండి వియా డొలరోసా అని రాస్తుంది చూసారా. చాలా ప్రత్యేకమైన స్ట్రీట్ ఇది. ఇజ్రాయెల్ ప్యాలెస్టైన్ లో వేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ దారుల్లో నడుస్తుంటే అసలు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. చూడండి ఎలా నిర్మించారో అప్పట్లోనే. ఇప్పటికి కూడా ఇవి చాలా స్ట్రాంగ్ గా నిలబడ్డాయి, రాళ్లతో నిర్మించినవి. బ్రిడ్జెస్ లాగా చూస్తున్నారా. ఇలా వీటి కింద నుండి వెళ్తున్నాను ఇప్పుడు. చాలా చిన్న చిన్న దారులు ఇక్కడ. అప్పట్లో అసలు ఎలా నివసించారో ఏంటో గాని ఈ వేల సంవత్సరాలు ఇక్కడ ఎటు వెళ్తున్నానో ఏంటో అసలు నాకే భయం వేస్తుంది. ఎవరు లేని కూడా లేరు ఇక్కడ స్ట్రీట్స్ లో. కానీ టూరిస్ట్ లేకపోతే బిజినెస్లు రన్ అవ్వవు. ఇక్కడ లోకల్స్ కొంచెం బాగా స్ట్రగుల్ ఫీల్ అవుతారు. టూరిస్ట్ వస్తేనే కదా వీళ్ళందరూ సర్వైవ్ అయ్యేది. మొత్తం ఈ కంట్రీ అంతా ఆల్మోస్ట్ టూరిజం మీదే నిలబడి ఉందని చెప్పొచ్చు. ఇప్పుడే ఇక్కడ ఒక షాప్ దగ్గర క్యారెట్ జ్యూస్ తాగాను. 200 రూపాయలు ఛార్జ్ చేశారు. అక్కడ నాకు ఒక మన ఇండియన్ అమ్మాయి పరిచయం అయ్యారు. తను కేరళ నుండి వచ్చారంట. ఇక్కడ 6 నెలల క్రితం ఏజెంట్ ద్వారా ఉద్యోగం చేస్తున్నారంట. 1,50,000 శాలరీ ఇస్తున్నారంట. కానీ మనం 1,50,000 వస్తుందని చెప్పుకుంటున్నాం కదా, కానీ చాలా పని ఉందంట. అది చెప్తున్నారు. ఫుల్గా చాకరీ తట్టుకోలేము, అందుకే నేను మానేశాను. ఉద్యోగం మానేసి నాకు ఓన్ గా నేను సపరేట్ గా ఇక్కడే ఇంకొక జాబ్ ఎత్తుకున్నాను. అలాగే కొన్నిసార్లు ఫుడ్ మనీ ఇస్తామని చెప్పి తీసుకొస్తారు. ఇక్కడికి వచ్చినాకేమో ఫుడ్ మనీ ఇవ్వరు. ఇట్లా చాలా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. సఫర్ అయ్యాము మేము అని చెప్తున్నారు. వీడియోలో వచ్చి కనబడతారా అంటే లేదండి కనపడను అని అన్నారు. తనని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి కదా, తన ఇష్టాన్ని కూడా మనం.
మరొక ప్రత్యేకమైన ప్రదేశానికి మిమ్మల్ని తీసుకొచ్చాను. ఇదిగోండి, హోలీ సెప్లికర్ అని చెప్పి రాస్తుంది. ఇక్కడ లోపలికి వెళ్ళి దీని విషయాల గురించి తెలుసుకుందాం. నేను నిజంగా ముందే చెప్తున్నాను, నాకు అంత నాలెడ్జ్ లేదు ఈ విషయాల మీద. బట్ నాకు తెలిసిన మిత్రులకు కూడా కాల్ చేసి వాళ్ళ దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుని నేను మీతో షేర్ చేస్తున్నాను. ఒకవేళ నేను తప్పు చెప్తే మటుకి ఏదైనా పిలవటంలో కూడా ఏదైనా తప్పు ఉంటే మటుకి నన్ను ఫర్గివ్ చేసి కామెంట్ సెక్షన్ లో పెట్టండి, ఓకేనా? ఏమైనా నేను కూడా నేర్చుకుంటాను, ఏమైనా మిస్టేక్స్ ఉంటే నేను చెప్పిన వాటిల్లో ఎక్కడైనా. మనం ఇప్పుడు లోపలికి వెళ్దాం. ఇక్కడ తెలుసుకున్న విషయాలు ఏంటంటే, ఇక్కడ ఒక చర్చ్ ఉంది. ఈ చర్చ్ లోపలే అసలు మొదట జీసస్ కి సిలువ వేసింది ఇక్కడే నేను చెప్తున్నారు. ఈ చర్చ్ లోపలే ఒక కొండ ఉంటుందంట, అట్లాగే ఒక పడుకోబెట్టిన ప్రదేశం కూడా ఉంటుందంట. అక్కడికి కూడా వెళ్దాం లోపలికి. ఇక్కడ కొంచెం అట్లాగా కవర్ చేసుకోవాలనుకుంటా హెడ్ కి, తప్పకుండా లోపలికి వెళ్ళేటప్పుడు. అలా అయితేనే లోపలికి ప్రవేశం ఉంటుంది అనుకుంటా. చూసారా, శాంతం పై వరకు మొత్తం జీసస్ బొమ్మలన్నీ ఉన్నాయి. అదిగోండి. అలాగే ఇక్కడ చూస్తే చూడొచ్చు, ఒక రాయిలాగా ఉంది, చూస్తున్నారు కదా, ఒక బల్లలాగా. దీని మీదే జీసస్ ని పడుకోబెట్టి సిలువ వేసినట్లుగా చెప్తున్నారు. ఆ తర్వాత దీని మీదే రక్త మరకలు కూడా ఉన్నాయన్నట్లుగా చెప్తూ ఉంటారు జీసస్వి. ఇవ్వండి, వచ్చిన వారందరూ ఇక్కడ ప్రే చేసుకుంటున్నారు. ఇదిగోండి, ఇది అసలు రోమన్ క్యాథలిక్స్ కానీ చాలా మంది వరకు మెయిన్ టోంబ్ ఇదేనని నమ్ముతారు. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, మొత్తం ఇక్కడ 2 టోంబ్స్ ఉన్నట్లుగా అని. అది ఒకటి, ఇది ఒకటి. కొంతమంది అది బిలీవ్ చేస్తారు, కొంతమంది ఇది బిలీవ్ చేస్తారు. ఇక లాస్ట్ ఫైనల్ స్టేజ్ లో జీసస్ ని ఇక్కడ, ఇదిగోండి, ఇక్కడ ఇదే ఈ చర్చి లోపల ఈ మధ్యలో ఉన్నది జీసస్ సమాధి. ఇక్కడ ఈ లోపలికి వెళ్ళి అందరూ వచ్చి ప్రే చేసుకుంటున్నారు. ఉంటుంది కదా సమాధి, అది పట్టుకుని తర్వాత 3 రోజుల తర్వాత ఈ సమాధిలో అంటే బయటికి వచ్చినట్లుగా చెప్తున్నారు. మనం ఇక్కడ కనపడుతున్న జీసస్ టోంబ్ లోపలికి వెళ్దాం మనం. ఇదిగోండి, చూడండి, ఎంట్రన్స్ లో అంతా చూడొచ్చు, జీసస్ ఉంది మొత్తం. అదిగోండి, చూసారా? అలాగే కింద లోపలికి ద్వారం కూడా చూస్తే కేవలం 5 అడుగులు ఎత్తుంది. లోపలికి వచ్చిన తర్వాత ఇట్లా పైకి ఉంది, చూస్తున్నారా? వెలుగు రావటానికి కోసం ఒక రౌండ్గా అట్లా ఓపెన్లో ఉంది. ఇక్కడ గమనించవచ్చు, ఇక్కడ ఒక క్యాండిల్ వెలిగించింది ఇక్కడ ఏంటో కానీ, చూస్తున్నారా? దీనికి తెలిస్తే మనకు కామెంట్ చేయండి తప్పకుండా. ఎందుకంటే ఇది ఒక్క రోజులో నేర్చుకునే సబ్జెక్ట్ కాదు, కొన్ని వేల సంవత్సరాల చరిత్ర. ఇవ్వండి, మొత్తం పాలరాతి మీద జీసస్ని లోపలికి వెళ్తున్నాం మనం ఇప్పుడు. ఇదిగోండి, జీసస్ సమాధి చూడటానికి శాంతం పైన ఇట్లా ఉంది చూడండి, అట్లా లాంతర్లు వేలాడేశారు మొత్తం. ఇదిగోండి, ఇదంతా చూస్తున్నారా? జీసస్ పటాలు ఉన్నాయి ఇక్కడ మొత్తం గమనిస్తే మనం. అలాగే ఇక్కడ గమనించవచ్చు, జీసస్ ని ఇక్కడే మరణించిన తర్వాత సమాధి చేసినట్లుగా చెప్తున్నారు. చాలా మంది వచ్చిన వాళ్ళందరూ కూడా, భక్తులందరూ కూడా ఇక్కడ తల నిచ్చి మరి వాళ్ళ కష్టాలు తెలియజేసుకుంటున్నారు. జీసస్ ని సిలువ మీద పడుకోబెట్టి మేకులు కొడుతున్నట్లు చూపిస్తున్నారు. మేరీ మాత, ఇదిగోండి, అందరూ అలా కిందకి వెళ్ళి చూస్తున్నారు కదా. అక్కడ జీసస్ తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత, మరణించిన తర్వాత చూస్తున్నారు కదా, ఒక బెడ్ మీద పడుకోబెట్టినట్టు ఇందాక చూపించా కదా మీకు, అదిగోండి కింద. అలాగే మొత్తం దుస్తులంతా చుట్టారు చూడొచ్చు జీసస్ కి. ఆ తర్వాత అక్కడ గుహ లోపలికి తీసుకెళ్తున్నట్టు లెఫ్ట్ సైడ్ లో. ఇక్కడ చాలా మంది జీసస్ ని ప్రేమించే వాళ్ళు ఉంటారు కదా ఈ ప్రపంచంలో, వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి విజిట్ చేస్తారు కదా, తను మరణించిన ప్రదేశం అని ఇదంతా. అందరూ వచ్చి చాలా మంది ఏడుస్తున్నారు కూడా. ఇదిగోండి, ఇక్కడ కూర్చున్నారు చూస్తారు, ఈవిడ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అలాగే ఇక్కడ చూస్తే ఇదిగోండి
జీసస్ చూస్తున్నాం కదా, కరెక్ట్ గా అటువైపు ఇటువైపు మనకి కింద కొండ కూడా ఉంది, గమనించవచ్చు. ఇదిగోండి, ఆ కొండ రాయి పట్టుకోవాలనుకున్న వాళ్ళు కూడా పట్టుకోవచ్చు. ఇక్కడ ఇదిగోండి ఇలా ఉంటుంది. జీసస్ మరణించిన ప్రదేశం ఇది చెప్పుకుంటున్నాం కదా, అలాగే మనం కొండ రాయిని కూడా గమనించాం కదా, అక్కడ మొత్తం గ్లాస్ పెట్టేశారు పట్టుకోవడానికి వీలు లేకుండా. కానీ ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ చేయి పెట్టి ఇట్లాగా మనం లోపల రాయిని తాకచ్చు. జీసస్ క్రూసిఫైడ్ చేసిన ప్రదేశం కాబట్టి ఇదంతా. టవర్ ఆఫ్ డేవిడ్ అని పిలుస్తారు ఇక్కడ ప్రదేశాన్ని. ఇదిగోండి, చాలా పెద్ద ఫోర్ట్ ఇది. మొత్తం చుట్టూ ప్రహరీ గోడ ఉంది, లోపల మ్యూజియం కూడా ఉండుండొచ్చు. అప్పట్లో చూశారు కదా, కోట మీద ఎవరు ధ్వంసం చేయకుండా ఉంటారని చెప్పి తప్పకుండా ఇట్లాగా ఒక కాలువలాగా నిర్మించేవాళ్ళు. ఇదిగోండి, ఈ రౌండ్ గా చుట్టూతా ఈ దీంట్లో నీరుండేది. ఆ నీళ్లతో పాటు ముసళ్ళు కూడా వదిలేవారు. ఎవరైనా దాడి చేయడానికి వస్తే ఆయిల్ పోసి మొత్తం తగలబెట్టేవాళ్ళు. ఎవరో క్రాస్ చేయడానికి కష్టంగా అనిపించేది.